హలో గైస్, నేను మీ తెలుగు టెర్రర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మనం ఈ రోజు ఇంకో కొత్త ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. మనం మల్టిపుల్ ఇండికేటర్స్ ఒకే ఇండికేటర్లో ప్రొవైడ్ చేసి దాదాపుగా 30 ఇండికేటర్లు దాదాపు ఒకటే దాంట్లో మనం ప్రొవైడ్ చేసాం. మనం ఏ ఇండికేటర్ని ఏ విధంగా వాడుకోవాలనేది ప్రతి ఒక్క ఇండికేటర్ గురించి వివరంగా ప్లేలిస్ట్లో తెలుగు ట్రేడర్ సూర్య యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ వీడియోస్ అని ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్క ఇండికేటర్కి సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఇండికేటర్ కొంచెం కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఈ ఒక్కొక్క ఇండికేటర్ మనం కాన్సెప్ట్ బేస్ చెప్పుకుంటే ఈజీగా అర్థమవుద్ది అనేది నా ఉద్దేశం. ప్రతి ఒక్క ఇండికేటర్ గురించి చెప్పుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఫోర్త్ ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి సూర్య సిపిఆర్ లెవెల్స్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నేను ఓన్లీ ఇండికేటర్స్ గురించి కాకుండా నేను ఇంకా కంటెంట్ ఉన్న వీడియోస్ కూడా ఫ్యూచర్లో చేస్తాను. మెయిన్ ఇప్పుడు ఇండికేటర్ గురించి కొన్ని ఇండికేటర్ సంబంధించి ఏమైనా వీడియోస్ అర్థం కావడం కోసం ఏం చేయాలనే ఉద్దేశం మీద ఈ వీడియో చేస్తున్నాను. చాలా మందికి అర్థం సరిగా కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఈ ఇండికేటర్లో ఏముంది అనేది. కంటెంట్ ఉంది కాబట్టి ఈ కంటెంట్ మొత్తం పూర్తిగా చెప్పండి, దాని ద్వారా ఎంతో మందికి యూజ్ అవుతుంది ఆ వీడియోస్ ఇండికేటర్స్ అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సూర్య సిపిఆర్ లెవెల్స్. సూర్య సిపిఆర్ లెవెల్స్ అనేది కూడా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు సిపిఆర్ అంటే అందరికీ తెలుసు. సిపిఆర్ లెవెల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. ఎందుకంటే ఈ సిపిఆర్ లెవెల్స్ బేస్ చేసుకొని మనకు వర్జిన్ సిపిఆర్ అని, నారో సిపిఆర్ అని, ఓకే, ఈ విధంగా 3 రకాల సిపిఆర్స్ ఉంటాయి మనకి. ఓకే, ఈ నారో సిపిఆర్, వర్జిన్ సిపిఆర్ అంటే ఏంటనేది మాకు యూట్యూబ్లో మనకు చాలా వీడియోస్లో ఉన్నాయి. మనకు ఈ ట్రెండ్ మనకు ఈ సిపిఆర్ లెవెల్స్ అనేది దగ్గరగా ఉంటే మనకి సిపిఆర్ లెవెల్స్ మనకు దగ్గరగా ఉంటే మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ అని, అదేవిధంగా మనకు ఈ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటే మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ అనేది మనం సిపిఆర్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. మీరు ఈ సిపిఆర్ బేస్ చేసుకొని ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలనేది మనం చెప్పుకుందాం. మీరు ఇక్కడ ఉన్న సిపిఆర్ లెవెల్స్ మీకు వేరే ఉంటాయి. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న సిపిఆర్ లెవెల్స్ మీరు ట్రేడింగ్ వీడియో చూపిస్తారు. ఇప్పుడు చూడండి, మనకు సిపిఆర్ లెవెల్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనకు వేరే విధంగా ఉంటాయి. చూసారు కదా మీరు ఎక్కడైనా చూడండి, మన సిపిఆర్ లెవెల్స్ ఏమో ఇక్కడ ఈ రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3, రెసిస్టెన్స్ 4 ఇట్లా మన సపోర్ట్ లెవెల్స్ లాగా ఈ విధంగా ఇచ్చాను. అదే మనకు ఇక్కడ ఉన్న ఒక వేరే సిపిఆర్ తీసుకొని చూసామనుకోండి, ఈ వాల్యూస్ ఆ వాల్యూస్ మనకి మ్యాచ్ కావాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనము ఇండికేటర్లోకి వెళ్ళిపోదాం. దీంట్లో మనకు టార్గెట్ సిపిఆర్ పైన ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ అని, సిపిఆర్ బిలో ఉన్నంతసేపు మార్కెట్ డౌన్ సైడ్ డైరెక్షన్ అని చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ సిపిఆర్ బేస్ చేసుకొని వాల్యూమ్ ఇండికేటర్ బేస్ చేసుకొని కూడా మనము ట్రేడ్ తీసుకోవచ్చు. విత్ వాల్యూమ్ బేస్ చేసుకొని మనము ఏ విధంగా ఎంట్రీ తీసుకోవచ్చో కూడా దీంట్లో మనము చెప్పుకోవచ్చు. ఈ ట్రెండ్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది, డౌన్ సైడ్ వెళ్తుందా, ఈ టార్గెట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, సిపిఆర్ పైన ఉన్నాయా, ఏ విధంగా ఉంది కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మీకు చెప్పాను కదా నారో సిపిఆర్ అని, వైడ్ రేంజ్ సిపిఆర్ అని, ఓకే, వర్జిన్ సిపిఆర్ అని చెప్పాను. దగ్గరకు ఉంది కాబట్టి ట్రెండీ మార్కెట్, ఇది కొంచెం ఉంది కాబట్టి ఒక నార్మల్ ట్రెండ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ట్రెండ్ అయినట్టు అయింది కానీ ఇక్కడ మొత్తం సైడ్ వేస్, ఓవరాల్ మొత్తం సైడ్ వేసే వచ్చింది. దీంట్లో వోల్టాలిటీ అనేది ఉండదన్నమాట మనకు వైడ్ రేంజ్ సిపిఆర్లో. మీకు అందరికి తెలిసిందే. ఇప్పుడు చూడండి, ఇది ఎంత దగ్గరగా ఉందో, ఇక్కడ ఇంత దగ్గరగా ఉంది అంటే ట్రెండీ మార్కెట్. ఇది ఎంత ట్రెండ్ ఇచ్చిందో చూడండి. ఇప్పుడు మన సిపిఆర్ మనం ఖచ్చితంగా యూజ్ చేసుకొని తీసుకోవాలి. ఈ ఇండికేటర్ నేను ఎందుకు ప్రొవైడ్ చేశానంటే మీకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో సిపిఆర్ బేస్ చేసుకుని కూడా ఏ విధంగా ఉందని మీరు ఐడెంటిఫై చేసుకుంటానే ఉద్దేశంతో నేను ఈ సిపిఆర్ గురించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని నా ఉద్దేశం అనమాట. ఇది వోల్టాలిటీ డైరెక్షన్, 1 వే డైరెక్షన్, 2 వేస్ డైరెక్షన్. ఓకే, సైడ్ వేస్ చూడండి. ఇప్పుడు ఇది చాలా వెడల్పు ఉంది మనకి కాబట్టి మార్కెట్ మొత్తం సైడ్ వేసే ఉంది. ఇటువంటిప్పుడు మనం ఈ సిపిఆర్ బేస్ చేసుకొని ట్రేడ్ ఏం తీసుకుంటాం చెప్పండి. ఇక ఈ సిపిఆర్ చూసాక ఓకే, ఈ మూమెంటం లేదు, పెద్ద మూమెంటం లేదు, అవసరం లేదు, ఇలా ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని మీరు ఈజీగా ఫిక్స్ అయిపోతారు అనమాట. మనము ఈ మల్టిపుల్ బేస్తోని ఈ సిపిఆర్ ఇండికేటర్ని బేస్ చేసుకుంటే మనకు టార్గెట్ లెవెల్స్ ఈజీగా మ్యాచ్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి మీరు. దానికి సపోర్ట్గా మనం దీంట్లో పివోట్ మిడ్ లెవెల్స్ అని తీసుకున్నాం. పివోట్ మిడ్ లెవెల్స్ ఎందుకయ్యా అంటే మనకు ఒక్కొక్క రెసిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మనకు పివోట్ పాయింట్స్లో ఇక్కడ
R1 రెసిస్టెన్స్ 1 వచ్చేసి 50,175 అంటే ఇది 50,357, దాదాపు 200 పాయింట్లు వేసుకోండి, దాదాపుగా 190 to 200. చూడండి ఇది 5,350 అంటే మన 550, దాదాపు 200 పాయింట్లు ఉంటుంది. ఈ 200 పాయింట్లు ఒక 100 పాయింట్స్ దగ్గర మిడిల్ లైన్ నేను ఇచ్చేస్తున్నా. ఎందుకు ఇచ్చేస్తున్నా అంటే మనకు ట్రెండ్ డైరెక్షన్ వెళ్ళేటప్పుడు ఇది టార్గెట్ 1, నెక్స్ట్ టార్గెట్ ఇది అనుకుంటాం 100 పాయింట్లు, నెక్స్ట్ ఇది అనుకుంటాం. అంతేగాని ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ వరకు రావాలని మనం ఎప్పుడు అనుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ రిజెక్షన్ ఇచ్చింది మిడిల్ లెవెల్, మళ్ళీ ఇక్కడ రివర్స్ అయింది ఈ విధంగా. ఓకే, ప్యాటర్న్ చూస్తారు ఇది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ చూడండి, డబుల్ ప్యాటర్న్ ఇట్లా. ఇప్పుడు ఈ విధంగా మనకు మిడిల్ లెవెల్స్ కూడా తీసుకుంటే మనకి ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా కన్ఫర్మేషన్స్తో మనకు మిడిల్ లైన్ టార్గెట్ లెవెల్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నెక్స్ట్ దీంతో పాటుగా మనము టుమారో సిపిఆర్ లెవెల్స్. ఇప్పుడు ఈ రోజు ట్రెండ్ అయిపోయింది, రేపు డైరెక్షన్ ఏ విధంగా ఉండొచ్చు అనేది కూడా ఈ రోజు తెలుసుకోవచ్చు. చూడండి, మార్కెట్ మండే రోజు పెద్ద డైరెక్షన్ పెద్దగా ఏమి ఉండదు, మ్యాక్సిమం సైడ్ వేస్ ఎంతో కొంత మూమెంటం ఇస్తుంది తప్ప పెద్ద ట్రెండీ డైరెక్షన్ కాదు అనేది నాకు తెలిసి. మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ వరకు వెళ్ళి 50,761 వరకు వెళ్ళి మళ్ళీ రిజెక్షన్ జోన్లో ఇక్కడిక్కడే సిపిఆర్ లెవెల్లో ఉంటుంది. దాని తర్వాత సైడ్ వేస్ ఉంటుండొచ్చు మేబీ, ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. మార్కెట్ ఓవరాల్గా డౌన్ సైడ్ డైరెక్షన్ అని అనుకుంటున్నాను. అంటే ఏంటంటే ఇది ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట, మన సిపిఆర్ లెవెల్స్ ప్రిడిక్ట్ చేస్తున్నాయి అంతే. నేను మార్కెట్ గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకు, ఓన్లీ సిపిఆర్ బేస్లో టార్గెట్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది నేను చెప్తున్నాను. మీరు దీన్ని బేస్ చేసుకొని కూడా మీరు ఎంట్రీ బేస్లు టార్గెట్ లెవెల్స్ తీసుకోవచ్చు. మనకు టుమారో మార్కెట్ లెవెల్స్, టుమారో డైరెక్షన్ ఏ విధంగా ఉంది, టుమారో ట్రెండ్ డైరెక్షన్ ఉందా, సైడ్ వేస్ డైరెక్షన్ ఉందా అనేది కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, అందు గురించి నేను సిపిఆర్ లెవెల్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు చూడండి, దీంతో పాటుగా మనము డైలీ సిపిఆర్ లెవెల్స్ తీసుకుంటున్నాం, కానీ డైలీ సిపిఆర్తో పాటుగా మనము వీక్లీ సిపిఆర్ కూడా చూసుకుంటే ఏ విధంగా ఉందనేది కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. వీక్లీ సిపిఆర్ ఎట్లా అంటే మనకు 1 వీక్ మొత్తం లెవెల్స్ ఒకటే విధంగా వస్తాయి. ఈ వీక్లీ సిపిఆర్ ద్వారా కూడా మనకు ఎగ్జాక్ట్ లెవెల్స్ టచ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు సిపిఆర్ పైన ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్ అని చెప్పుకున్నాం కదా, మనకు ఓవరాల్గా ఇదంతా అప్ సైడే. ఇక్కడ టార్గెట్ లెవెల్, ఇక్కడ టార్గెట్ ఇచ్చింది, నెక్స్ట్ ఈ టార్గెట్ ఇచ్చింది, నెక్స్ట్ ఈ టార్గెట్ ఇచ్చింది. ఓకే, ప్రీవియస్ తీసుకుందాం ఒకసారి చూడండి. మనకి ఏం చెప్పుకున్నాం, సిపిఆర్ కింద ఉన్నంతసేపు మార్కెట్ ట్రెండ్ డౌన్ సైడ్ డైరెక్షనే అని చెప్పుకున్నాం. ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ ఈ సిపిఆర్ టచ్ చేసి రివర్స్ బ్రేక్ అయింది. మనం మల్టిపుల్ టైమ్స్ ఈ సిపిఆర్ బేస్ చేసుకొని మనకు మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్, అప్ సైడ్ డైరెక్షన్ ఉందా, డౌన్ సైడ్ డైరెక్షన్ ఉందా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సిపిఆర్ని మళ్ళీ మనం డైలీ అనుకున్నాం, వీక్లీ అనుకున్నాం, మంత్లీ కూడా తీసుకోవచ్చు. మంత్లీ ఏ విధంగా ఉంది, మన మంత్లీ డైరెక్షన్ సిపిఆర్ లెవెల్స్ మనకు ఏ విధంగా ఉన్నాయి, ఆ లెవెల్స్ బేస్ చేసుకుని మనం ఐడెంటిఫై చేసుకోవడం అంతే. సిపిఆర్ లెవెల్స్ మనం ఈ లెవెల్స్ బేస్ చేసుకొని కూడా మనము లెవెల్స్ డ్రా చేసుకోవచ్చు. మీరు ఇట్లా డ్రా చేసుకోండి, మంత్లీలో ఈ లెవెల్స్ ఉన్నాయి, సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అని మీరు ఈజీగా డ్రా చేసుకోండి. డ్రా చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ సిపిఆర్ లెవెల్స్ డ్రా చేసుకోండి మీరు, మంత్లీలో ఒకసారి, వీక్లీలో ఒకసారి, మీకు సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో తీసుకుంటే మనకు ఇయర్లీ కానీ క్వార్టర్లీ కానీ ఈ విధంగా మల్టిపుల్ కన్ఫర్మేషన్ మనం పివోట్ లెవెల్ తీసుకుంటే మీకు బాగుంటుంది. లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో మ్యాక్సిమం మ్యాచ్ అవుతాయి. మనకు ట్రెండ్ డైరెక్షనా, సైడ్ వేస్ డైరెక్షనా, ఏ విధంగా ఉందనేది కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు, ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, అందుకే సపోర్ట్గా ఈ సిపిఆర్ తీసుకున్నాను. మనకి ఈ సిపిఆర్ కూడా మీరు ట్రేడింగ్ వ్యూలో కంపేర్ చేసుకున్న సిపిఆర్ లెవెల్స్ వేరు, ఈ సిపిఆర్ వేరే లెవెల్, ఈ లెవెల్స్ వేరు అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా కొత్త కంటెంట్ ఇవ్వడానికి కూడా నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా. ప్రజెంట్ అయితే ఈ ఇండికేటర్స్ గురించి మీకు వివరంగా నెక్స్ట్ ఇండికేటర్ ఇంకేం వర్క్ చేస్తుంది అనేది కూడా క్లారిటీ చెప్తాను. ఇంకా మీరు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి, సజెషన్ మెసేజ్ కామెంట్ రూపంలో ఇవ్వండి. థ్యాంక్ యూ.